నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లలితా సహస్రనామాలు పఠించడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఒకటేనమ్మా, లలితా సహస్రనామాలు పఠించడానికి మొట్టమొదటి నియమం ఏమిటి అంటే, అది ఒక్కొక్క నామం కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక భాష మాట్లాడడానికి ఏమి నియమం అంటే ఏమంటారు? తప్పులు లేకుండా మాట్లాడాలి. కరెక్ట్గా అలాగే ఎందుకు తప్పులు లేకుండా మాట్లాడాలి అంటే, మీరు మాట్లాడినటువంటిది అవతల వాళ్ళు మీరు 1/1 అంటే మాట అర్థం మారిపోతుంది. అందుకని తప్పులు లేకుండా లలితా సహస్రనామాలు చదవాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఏ సమయంలో చదవాలి అనేది దానికి ఈ సమయము అనేటువంటిది లేదమ్మా. ఎందుకంటే భక్తి ప్రదర్శించు నామము అంటే అర్థం ఏమిటి? అమ్మవారు ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఏమిటి అని చెప్పడం లలితా సహస్రనామాలు. అంటే అమ్మవారు అంటే ఏమిటి తెలియజేయడం లలితా సహస్రనామం. ఓకే, దానికి మీరు ఈ సమయంలోనే చదవాలి అనేటువంటిది ఏం లేదు. కాకపోతే ఉదయం పూట ఎందుకు చదవమంటారు అంటే, ఉదయం ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్. ఇంకాస్త ఫ్రెష్గా ఉన్నటువంటి మైండ్కి ఆ నామాల యొక్క వైబ్రేషన్ కనుక మీకు కనెక్ట్ అయినట్లయితే ఆ రోజంతా బాగుంటుంది. లేదు సాయంత్రం పూట లేదా రాత్రి పూట చదవమంటారు. ఎందుకు అంటే, మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు చేసినప్పుడు మనకు తెలియకుండా ఎన్నో తప్పిదాలు, ఎన్నో పాపం చేస్తూ ఉంటాం. ఒక్క నామం లలితా సహస్రనామాల్లో ఉండే ఒక్క నామం మీరు ఎన్నో జన్మలుగా చేసినటువంటి పాపరాశిని మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఒక్క నామం కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నాం అనుకోండి, అదొకటి చాలు. ఓకే, రైట్. అయితే ఈ నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. లేకపోతే కేవలం ఎవరో రాశారులే అనుకుంటాం. కాదు, నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు అనేటువంటి వారు ఆవిడలో నుంచి కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. సో అది వేదమంత్రముతో సమానం. అందులో ఒక్కొక్క నామము వేదమంత్రంతో సమానమే. ఒక నామం మీరు పఠిస్తున్నారంటే వేదమంత్రం పఠిస్తున్నటువంటి ఫలితం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందులో ఎటువంటి సంశయము, డౌట్ వస్తుందేమోనండి, రావచ్చేమోనండి అనట్లేదు నేను. 100% ఒక నామం మీరు కనుక తీసుకొని చేసినట్లయితే 100% అది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఎలాంటి ఫలితం ఇస్తుంది అంటే, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఉదాహరణకి శ్రీమాత్రే నమః అంటే ఈ జగత్తు మొత్తానికి అమ్మవారు తల్లి లాంటిది. తల్లి లాంటిది ఏమంటే తల్లి అక్కడ. కాబట్టి తల్లికి ఉండేటువంటి లక్షణం ఏంటమ్మా? ఏ తల్లికైనా సరే పోషణ, రక్షణ. ఏ జీవైనా చూడండి పోషిస్తుంది తన పిల్లల్ని. అది పక్షి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా గోవు కావచ్చు, ఏదైనా కావచ్చు, తన పిల్లలకి ఫీడ్ ఇస్తుంది, సెక్యూరిటీగా ఉంటుంది. అది మనుషుల్లో కూడా అంతే కదమ్మా, అవునా కదా? అంటే ఏమిటి, మీరు కనుక ఎవరైనా శ్రీమాత్రే నమః అని అనుకున్నట్లయితే 100% మీకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. భయం అనేటువంటిది ఫస్ట్ పోతుంది. మనకి నేను బ్రతకలేమేమో, నేను ఇవాళ రేపు చూడండి, అయ్యో నాకు జాబ్ రావట్లేదు, నేను సర్వైవ్ అవ్వలేనేమో అనుకుంటూ ఉంటాను. సర్వైవ్ లేనేమో అనేటువంటి భయం అనేటువంటిది పూర్తిగా పోతుంది. పోషణ, రక్షణ మీకు పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా దాన్ని కొంచెం పెంచుకొని కనుక మీరు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మహాన్ పూర్తిగా చదివామనుకోండి, ఎవరికైనా కెరియర్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే, జాబ్ రావట్లేదు అంటే వస్తుంది అన్నమాట. అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. ఇదొకటైతే పర్టికులర్గా లలితా సహస్రనామాలు పఠనం కానీ శ్రవణం కానీ చేసిన తర్వాత మీరు చాలామంది అనొచ్చు, ఏమండి ఈ పూజలు ఇవన్నీ పాటించాలా అంటే, ఒకటే అడుగుతానమ్మా నేను మీకు. చాలామంది అంటుంటారు, ఏమంటే భక్తి మనసులో ఉంటే సరిపోతుంది కదా, బయటకు చెప్పాలా అంటే, ఒకటే చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు సంతానం ఎవరో బాబు పాప ఉండుంటారు కదా. తల్లిని మించినటువంటి ప్రేమ స్వరూపుని మరొకటి లేదు. తల్లికి బిడ్డ మీద లేకపోతే ఎవరికి ఉంటుంది అని చెప్పి, నాకు ఓన్లీ ప్రేమ ఉందండి అని, కానీ నేను బిడ్డకి భోజనం పెట్టనండి అంటే కుదరదు. అసలు అది ప్రేమ ఉందండి కానీ భోజనం పెట్టనండి అంటే అది ఎట్లా అవుతుంది? ప్రేమ ఉందంటే నువ్వు చూపించాలి కదా. అదేవిధంగా పిల్లవాడికి కూడా తల్లి మీద ప్రేమ ఉంది, నాకు మా తల్లి అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను ఏమీ కొనివ్వనండి, భోజనం కూడా పెట్టనండి అంటే అదేం ప్రేమ అవుతుంది? అవునా కదా. అలాగే మనకి భగవంతుడి మీద భక్తి ఉంది అన్నప్పుడు దానిని ఉపచారాల రూపంలో చూపించాలి. గురువుగారి దగ్గరికి వెళ్తాం, గురువుగారు ఆ కాళ్ళు వస్తున్నాయి రా తల్లి అని, లేకపోతే తండ్రి అన్నాడు, వెంటనే ఏం చేస్తాము? కాలు పెడతాం. అవునా కదా. అంటే ఏమిటి, మన యొక్క భక్తిని చూపిస్తాం భగవంతుడికి. గంధంతో ఉపచారం చేసి, పంచోపచారాలు అంటారు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ చేస్తాం. షోడశోపచారాలు ఉంటాయి, 64 ఉపచారాలు ఉంటాయి. అంటే ఏంటి, మీ భక్తిని మీరు చూపించడము. అది కేవలం పూజ గదిలో దేవత మీద చూపించడం
ఒక ఎత్తు అయితే, ఈ విశ్వంలో నిండున్నదంతా అమ్మవారే అనేటువంటి భావనతో మీరు ప్రతి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీకు మనిషి కనబడదు. అప్పుడు మీరు అమ్మవారి లలితాసహస్రనామాలు చదివితే అమ్మవారి లోపల ప్రతి వ్యక్తిలోని షట్చక్రాల్లోని సహస్రారంలో ఉందని ఉంటుంది. ఎలా ఉంటుంది? సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిణి అంటుంది. అంటే సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట. తటిల్లతా సమృద్ధి షట్చక్రోపరి సంస్థిత 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుందట. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దానిలో ఉంది అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? నువ్వు మనిషిని చూడవు, ఇంకప్పుడు ఆత్మస్వరూపాన్ని ఉండే అమ్మవారిని చూస్తున్నావు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఒక పటం ఉందమ్మా, కాలు తగిలించాలంటే అమ్మో కాలు తగిలిందండి అంటాం. మరి పటం కేవలం ఒక పేపర్ మీద ముద్ర వేసి దానికి ఒక ఫ్రేమ్ కడితేనే నువ్వు దాన్ని అమ్మవారు చూసేస్తున్నావు అందులో. మరి స్పష్టంగా వసిన్యాది వాగ్దేవతలే చెప్పారు, మనిషిలో ఈ రూపాల్లో ఈ శక్తుల్లో అమ్మవారి శక్తి ఉంది అని. అప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాం? ఎదుటి మనిషిని అట్లా చూస్తాం, చాలా ప్రేమగా, చాలా గౌరవంగా, ఎంతో ఇదిగా చూస్తాం. ఎందుకు? అది నడుస్తుంది. ఎలా నడుస్తుందని మనకు తెలుసు, అమ్మవారి యొక్క శక్తి ద్వారా నడుస్తుంది. ఇది కూడా మనకు స్పృహలో రావాలి. కేవలం ఏదో పటం ముందు పెట్టేసుకొని కుంకుమార్చనలు కుంకుమ పూజలు చేసేసి మళ్ళీ బయటికి రాగానే ఒక్కొక్కరిని తిట్టేయడం, గాసిప్స్ చెప్పేసుకోవడం, వాడు ఇలాగ వీడు ఇలాగ అనుకుంటే నువ్వు భక్తి మార్గంలో లేనట్టే. భక్తి మార్గం అంటే పటంలో నీ పూజ గదిలో ఏ అమ్మవారిని అయితే చూస్తున్నావో విశ్వం మొత్తం అదే అమ్మవారి యొక్క రూపాన్ని నువ్వు చూడగలగాలి. అలా అని ధర్మాన్ని మర్చిపోకూడదు. అదేమిటంటే నేను అందరిలో అమ్మవారిని చూస్తాను కానీ నేను ఆర్మీ పర్సన్ని, నేను అక్కడ ఉండి అవతల వాడిని నేను షూట్ చేయలేదు ఎందుకంటే అవతల వారిలో అమ్మవారు ఉందంటే ఎట్లా? అక్కడ ధర్మం పాటించాలి. అమ్మో చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళట్లేదు, వాడిని కోప్పడితే అమ్మవారు లోపల అమ్మవారు బాధపడుతుందేమో కాబట్టి నేను పిల్లవాడిని కోప్పడిని అంటే ఎట్లా? ఇది బాధ్యత, వీడి కోప్పడే తీసుకెళ్ళాలి, లేకపోతే రేపొద్దున వాడు బాగుపడతాడు. ఇక్కడ బాధ్యతలు వేరు, ధర్మం వేరు, భక్తి వేరు. దీన్ని వేరు చేసుకొని చాలా స్పష్టంగా చూడగలగాలి. అర్థమైందమ్మా? అలా ఒక్కొక్క నామానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, రావట్లేదు. అప్పుడు అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? వాళ్ళ జన్మజాతకంలో 2వ స్థానం ఎక్కడో పాడైంది, భాగ్యస్థానం ఎక్కడో పాడైంది అని అర్థం. వాళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల. చాలామంది ఏమనుకుంటారు, నాకు 2లో శని ఉన్నాడు అందుకే డబ్బులు రావట్లేదు, కేతువు ఉన్నాడు అందుకే డబ్బులు రావట్లేదు. ఆయన ఉండడం వల్ల డబ్బులు రాకపోవడం కాదు. అక్కడ మీరు చేసుకున్న కర్మ ఆ గ్రహస్థితిలో పుట్టేలాగా జరిగింది, మీరు చేసుకున్నటువంటి పాపకర్మ వల్ల. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు ఏదో అజ్ఞానంలో జరిగింది, తెలుసో తెలియకో తప్పిదం జరిగినందుకు ఇక డబ్బులు రావట్లేదో, సంతానం లేదో, వివాహం అవ్వట్లేదో, రోగగ్రస్తుడయ్యాడో, ఇంకోటి ఏదో లాస్ వచ్చిందో, ఇంకోటి ఏదో లాభం వచ్చిందో, ఏదో జరిగింది. దీన్ని నువ్వేం చేస్తున్నావు? ఓహో ఇది గ్రహం వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం కాదు. గ్రహం అనేది ఒక దేవత, దేవతలు వాళ్ళందరూ కూడా. గ్రహం వచ్చి ఇబ్బంది పెట్టడం కాదు, నా కర్మ ఆ రూపంలో వచ్చింది అక్కడికి. కాబట్టి ఈ కర్మను తొలగించుకోవాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? అమ్మాయి ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించు అని ప్రతిదీ సమర్పించుకుంటూ అమ్మవారినే చుట్టూ ఉన్న విశ్వాన్ని మొత్తం అమ్మవారిగా చూసుకుంటూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. సంపద సంబంధించినటువంటి అభివృద్ధిలు వస్తాయి. లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ రావట్లేదండి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం, 1000 నామాలకి చెప్పినాం మనం యూట్యూబ్లో. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అది ఎంత గొప్ప శక్తి అంటే మీరు నమ్మి కనుక మీరు చేయగలిగితే, నిజంగా ఎవరైనా కూర్చొని ఇలాగా మంత్రాన్ని చేస్తుంటే మీకు కొన్ని రోజులు చేయగా అమ్మవారు దర్శనం ఇస్తుందమ్మా, కనిపిస్తుంది అమ్మవారు. అదేం పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం. మనకి దేవీ భాగవతం అట్లాంటి వాటిల్లో అమ్మవారు డైరెక్ట్గా కనబడే అస్త్రాలు ఇవ్వడం, భక్తుడి తరపున యుద్ధం చేయడం కూడా జరిగింది. ఎందుకు? మనకి శివాజీ మహారాజ్ ఆయన కత్తి ఇవ్వలే, ఖడ్గం ఇవ్వలే, ఎవరిచ్చారు? దుర్గా అమ్మవారు ఇచ్చిందిగా. అంటే ఏమిటి? మనం గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తను సాక్షాత్కరిస్తుంది, మనకేం కావాలో ఇస్తుంది. చాలామంది సిద్ధులు, కొంతమంది సాధన చేసేవాళ్ళు, అమ్మవారి ద్వారా మంత్రాలు పొందిన వాళ్ళు ఉంటారు, తీసుకొని ఆ మంత్రాన్ని చేసేవాళ్ళు ఉంటారు. అమ్మవారి ద్వారా చర్చిస్తారు వాళ్ళు. మరి ఇదేమిటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆవిడ సమాధానం చెప్తుంది. అర్థమైందమ్మా? అది. ఓకే గురుగారు, లలిత సహస్రనామాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.